హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వైబ్స్. ఒక ఊరిలో ఆదిత్య అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఆదిత్యకి ఇతరులతో పోల్చుకునే గుణం ఎక్కువగా ఉండేది. తనకన్నా తోటి పిల్లలకు ఏది ఎక్కువ ఉన్నా బాధపడేవాడు. ఆదిత్య తల్లిదండ్రులు మధ్యతరగతి వాళ్ళు అయినప్పటికీ ఆదిత్యకి ఎటువంటి లోటు లేకుండా చూసుకునేవారు. కానీ ఆదిత్య మిగతా పిల్లలతో పోల్చుకుని తనకి ఏదో లోటు ఉన్నట్టు అనుకునేవాడు. ఆదిత్య తనకి అన్నీ సులభంగా దొరికితే బాగుంటుంది అని, ఎప్పుడూ సంతోషమే ఉంటే బాగుంటుంది అని మనసులో అనుకుంటాడు. ఒకరోజు సాయంత్రం సమయంలో ఆదిత్య వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. వీధంతా గందరగోళంగా ఉంది. రకరకాల స్టాళ్ళు ఉన్నాయి. వేప చెట్ల నీడలో కొంతమంది సరుకులు అమ్ముకుంటూ ఉన్నారు. ఆదిత్య కంటికి ఒక విచిత్రమైన స్టాల్ కనపడింది. అది మిగిలిన వాటిలా కాదు, చిన్నదిగా ఉంది. చీకటి ముసుగులో కప్పబడినట్టు ఉంది. దాని ముందు ఉన్న బోర్డుపై కోరికలు అమ్మబడును కానీ జాగ్రత్త అని రాసి ఉంది. ఆదిత్య ఆసక్తిగా దగ్గరకు వెళ్ళాడు. లోపల ఓ పెద్దాయన కూర్చొని ఉన్నాడు. అతని కళ్ళు లోతుగా, ముఖంలో చిరునవ్వుతో ఉన్నాడు. ఆ పెద్దాయన, చిన్నా, ఇక్కడికి రా, నీకు ఏం కావాలి అని అడిగాడు. దానికి ఆదిత్య, మీరు నిజంగా కోరికలు నెరవేర్చగలరా అని అడుగుతాడు. పెద్దాయన చిన్నగా నవ్వాడు. తన చేతిలో ఒక చిన్న మెరుస్తున్న రాయిని చూపించాడు. ఈ రాయి నీ కోరికను నిజం చేస్తుంది, కానీ ప్రతి కోరికకు ఒక ధర ఉంటుంది అని చెప్పాడు. ఆదిత్య కాస్త ఆలోచించి చివరకు కోరిక కోరాడు. అతను తన జీవితాంతం ఆనందంగా ఉండాలని, తనకి ఏ బాధ తెలియకూడదు అని, ఏదైనా కష్టపడకుండానే తనకు దక్కాలని కోరుకుంటాడు. ఆదిత్య తన కోరిక నెరవేరాలి అంటే ఎంత ధర చెల్లించాలి అని అడుగుతాడు. దానికి ఆ పెద్దాయన, ఇక్కడ కోరికలు తీరాలంటే చెల్లించాల్సింది డబ్బులు కాదు, కానీ సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను అని అంటాడు. ఆదిత్య సంతోషంగా ఆ రాయిని గట్టిగా పట్టుకొని తన కళ్ళు మూసుకున్నాడు. తన కోరిక కోరగా ఒక్కసారిగా ఆ రాయి బంగారు ధూళిగా మారి ఆదిత్య చేతుల్లో కరిగిపోయింది. వెంటనే ఆదిత్యకు ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. ఎంత హాయిగా, ఉల్లాసంగా ఉందో. ఇకపై తనకి దేనికి కష్టపడవలసిన అవసరం లేదు, దేనికి బాధపడాల్సిన అవసరం కూడా లేదు అనుకున్నాడు. ఆ రోజు నుండి ఆదిత్య జీవితం మారిపోయింది. స్కూల్లో పరీక్షలు రాయడానికి చదవకపోయినా టాపర్ అయ్యాడు. తోటి పిల్లల దగ్గర ఏది చూసి తనకి కావాలి అని కోరుకున్నా అది ఆదిత్యకు వెంటనే దొరికేది. ఎక్కడ పడిపోయినా, శరీరం పైన గాయం అయినా ఆ బాధ కూడా తెలిసేది కాదు. ఆదిత్య పెంపుడు కుక్క ఒకరోజు చనిపోయింది. అయినా అతనుకు ఏమాత్రం బాధ కలగలేదు. ఒకరోజు అతని బెస్ట్ ఫ్రెండ్ మరో ఊరికి వెళ్ళిపోతున్నానని చెప్తాడు. అందరూ ఎమోషనల్గా మాట్లాడుతుంటే ఆదిత్య మాత్రం నవ్వుతూనే మాట్లాడతాడు. అంతేకాకుండా ఆదిత్య వాళ్ళ అమ్మ ఒకరోజు అనారోగ్యంతో మంచాన పడింది. ఇంట్లో అందరూ బాధపడుతుంటే ఆదిత్య మాత్రం నవ్వుతూ కూర్చున్నాడు. కనీసం కన్నీళ్లు కూడా రాలేదు. ఆదిత్యకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమెకు జ్వరం వస్తేనే చాలా బాధపడేవాడు. ఆమె పరిస్థితికి గట్టిగా ఏడవాలి అనుకున్నా ఏమీ చెయ్యలేకపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆదిత్యకి అసలు దేనికి బాధ అనేదే కలగడం లేదు. తను ఏది కోరుకున్నా తనకి దొరికేస్తుంది. కష్టపడకుండానే తను స్కూల్లో టాపర్ అయిపోతున్నాడు. కొన్ని రోజులకు ఆదిత్యకు ఇవన్నీ విసుగు వచ్చేలా చేశాయి. తను స్కూల్లో టాపర్ అని ఎవరైనా మెచ్చుకున్నా తనకి సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఎందుకంటే తను కష్టపడి చదివి ఆ మార్కులు తెచ్చుకోలేదు కాబట్టి. ఎలాంటి పరిస్థితి వచ్చినా తనకి బాధ అనేది కలగకపోవడంతో ఆదిత్యకి సంతోషం అంటేనే విరక్తి పుట్టింది. అసలు ఎందుకు నాకు బాధ అనిపించటం లేదు అనుకున్నాడు. కొన్ని రోజులకు ఆదిత్య మళ్ళీ ఆ పెద్దాయన వద్దకు వెళ్ళాడు. ఆదిత్య బ్రతిమలాడుతూ, దయచేసి నా కోరికను తీసేయండి అని అడిగాడు. ఆ పెద్దాయన చిన్నగా నవ్వుతూ, దానికి నువ్వు తగిన ధర చెల్లించాల్సి ఉంటుంది అంటాడు. దానికి ఆదిత్య కంగారుగా, దానికి నేను ఏం చేయాలో చెప్పండి అన్నాడు. పెద్దాయన అంచెలంచెలుగా ముందుకు వంగి మెల్లగా ఇలా అన్నాడు. నీ జీవితంలోని అత్యంత ఆనందకరమైన క్షణాన్ని నువ్వు వదులుకోవాలి. ఈ వరం వల్ల నువ్వు సాధించినవన్నీ నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పాడు.
తను చెల్లించవలసిన ధర ఏమిటో ఆదిత్యకి ఇప్పుడు అర్థమైంది. ఆదిత్య కాసేపు ఆలోచించాడు. చివరికి తాను నిజమైన జీవితం మళ్ళీ అనుభవించాలంటే ఇదే మార్గమని అర్థం చేసుకుని తలూపాడు. పెద్దాయన తన చేయిని ఆదిత్య తల మీద పెట్టాడు. ఒక్కసారిగా అతనిలో ఏదో మార్పు వచ్చింది. వరం వల్ల తను సాధించినవన్నీ కోల్పోయాడు. అంతేకాకుండా తన జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాన్ని ఆదిత్య పూర్తిగా మర్చిపోయాడు. అది ఏమిటో తాను గుర్తు చేసుకోలేకపోయినా హృదయంలో ఏదో మిస్ అయినట్టు అనిపించింది. కానీ ఇక నుండి అతనికి బాధ, బాధ్యత, ప్రేమ అన్నీ అర్థమవుతాయి. ఆదిత్య ఇంటికి వెళ్ళే ముందు ఆ స్టాల్ని చివరగా ఒక్కసారి చూడాలి అనిపించి వెనక్కి తిరిగి చూస్తే ఆ స్టాల్ మాయమైపోయింది. ఆనందం అంటే కేవలం నవ్వులు కాదని, దుఃఖం లేకపోతే ఆనందానికి అసలు విలువే లేదని, విజయంలోని సంతోషం దానికోసం పడే కష్టంలోనే ఉందని ఆదిత్య ఇప్పుడు తెలుసుకున్నాడు. నిజమైన జీవితం అంటే అన్ని భావాలను అనుభవించడంలోనే ఉందని ఆదిత్యకు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా స్టోరీ అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ఆల్లో ఉంచండి.